నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ఈ రోజు మనం హైదరాబాద్ నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నాము. లత గారి దత్తపీఠం ఇది. లత గారితోనే ఉన్నాం, మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే రా. అక్క, శ్రీపాద రాజాష్టకం ఆల్రెడీ ఒక్కసారి మీరు చెప్పి ఉన్నారు, కానీ శ్రీపాద రాజాష్టకం వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా మరొకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పీఠంలో ఉన్నాం కాబట్టి ఒకసారి చదివి కూడా ప్రేక్షకులకి వినిపిస్తే చాలా చాలా సంతోషంగా నేర్చుకుంటారు. ఎలా అయితే సిద్ధమంగళ స్తోత్రానికి డెఫినెట్ గా దానికి ఉండేటటువంటి ప్రాచుర్యం ఉంది, కానీ మనవంతుగా మనం కూడా దానికి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఎన్నో పర్యాయాలు సిద్ధమంగళ స్తోత్రం గురించి మాట్లాడటం, మీరు ఎంతో మంది ఇళ్లలో కూడా చక్కగా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేయటం, తద్వారా వారి వారి కోరికలు అనుకోవచ్చు. ఖచ్చితంగా సిద్ధమంగళ స్తోత్రం ఖచ్చితంగా ఎన్నో మెరాకిల్స్ ని చేసింది, ఎన్నెన్నో. అయితే మీరు నాకు పర్సనల్ గా చెప్పారు శ్రీపాద రాజాష్టకం కూడా చాలా చాలా పవర్ఫుల్ అని. మరి ప్రేక్షకులకు కూడా చెప్తాం అక్క. తప్పకుండా పద్మిని. శ్రీపాద రాజాష్టకము మన కోటి జన్మాల పాపం తొలగించాలంటే శ్రీపాద రాజాష్టకమే శరణ్యం. శ్రీపాదరాజం శరణం ప్రపద్య అని ఎలా అంటున్నామో అలా కోటి జన్మల నుంచి ఉండే పాపాన్ని తొలగించుకోవాలి అని అంటే అనుక్షణం శ్రీపాదరాజాష్టకాన్ని స్మరించాలి. అసలు ఈ పాపాలతోనే కదా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు చూసినా కూడా చిన్న కష్టం వచ్చినా ఏ జన్మలో ఏ పాపం చేశామో అని అంటున్నాం. ఎన్ని జన్మల నుంచి వస్తున్నామో తెలియదు ఈ పరంపర. ఇంకెప్పుడు కాగుతున్నామో తెలియదు, ఇంకెప్పుడు కాగుతుందో కూడా తెలియనే తెలియదు. మరి ఆ కష్టాల నుంచి బయటపడాలి అంటే శ్రీపాదరాజాష్టకం మన సిద్ధమంగళ స్తోత్రం చదివితే సిద్ధ పురుషుల దర్శనము, అలాగే పుణ్యక్షేత్రాల సందర్శనము, అవధూతల సిద్ధ పురుషుల సాంగత్యము, అవధూతల దర్శనము ఎలాగో శ్రీపాదరాజాష్టకం చదివితే మీకు ఉండేటువంటి జన్మ జన్మల నుంచి పేరుకుపోయి ఉన్న ప్రారబ్ధ కర్మలు అవి ఎలా ఉంటాయి, రాసులు రాసులుగా ఉంటాయంట మన కర్మలు. అంటే భగవంతుడు ఇలాగా మనం ఎలా తూస్తాం, ఇలా ఎలా తూస్తామో అలా తూసి భూమి మీదకి పంపిస్తాడనమాట. పాపాలెన్ని పుణ్యాలెన్ని కొలిచి స్వామి పంపిస్తారనమాట. అలా ఆ పాపాలని మనం తొలగించుకోవాలంటే అంత సులభం కాదు. అందుకే ఏమంటారు, మంచి కర్మలు చేయాలి అని అంటారు. అలా కోటి జన్మ కృతం పాపం నశ్యతి అనేది ఈ శ్రీపాదరాజాష్టకం ద్వారా జరుగుతుంది. ఎవరైతే ప్రతి గురువారం సిద్ధమంగళ స్తోత్రం 11 సార్లు ఎలా చదువుతున్నారో శ్రీపాదరాజాష్టకం 9 సార్లు ఎవరైతే ప్రతి గురువారం పఠిస్తారో తప్పకుండా వాళ్ళకి పేరుకుపోయి ఉన్న పాపపు రాశులు నెమ్మదిగా ఒక్క రోజులో తొలుగుతాయని నేను. మీరు దీన్ని సాధన చేస్తూ చదువుతూ ఉంటే మీ పాపాలు కూడా అలా కరుగుతూ ఉంటాయి. తప్పకుండా అయితే ఒక్కసారి నేర్చుకోవాలక్క, మేము నేర్పిస్తారు ఒక్కసారి చదివి. తప్పకుండా రైట్ విందాము, చదవండి. శ్రీపాదుల వారి ఎదుట నాకు ఈ అవకాశాన్ని శ్రీపాదుల వారు ఇచ్చినట్టు భావిస్తూ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజాష్టకం. వేదాంత వేద్యం వరయోగి రూపం జగత్ ప్రకాశం సురలోక పూజ్యం ఇష్టార్థ సిద్ధిం కరుణాకరేశం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. యోగీశ రూపం పరమాత్మవేశం సదానురాగం సహకార్య రూపం వరప్రసాదం విబుధైక సేవ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. భూలోకసారం భువనైకనాదం నాదాదినాదం నరలోకనాదం కృష్ణావతారం కరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. లోకాభిరామం గుణభూషణాఢ్యం తేజోముని శ్రేష్ఠ మునివర్యరేణ్యం సమస్త దుఃఖాని భయాని శాంతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కృష్ణాసుతీరే వసతి ప్రసీదం శ్రీపాద శ్రీవల్లభ యోగిమూర్తిం సర్వే జనే చింతిత కల్పవృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రాబ్దిరాజం యతిరాజ పూజ్యం త్రైలోక్యనాదం జనసేవ్యనాదం ఆనంద చిత్తిం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రానుగమ్యం మహానిర్వితేజం మహత్ప్రకాశం మహాశాంతిమూర్తిం త్రైలోక్య చిత్తిం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదాష్టకమిదం పుణ్యం ప్రాతుద్దాయ పఠేత్ కోటి జన్మాకృతం పాపం స్మరణీన వినశ్యతి. అద్భుతం. ఎంత 9 ఉన్నాయి అక్క? 1 2 3 4 5 6 7 8 కరెక్ట్ గా 8 ఉన్నాయి. అయితే స్వామి ఇందులో ఏం చెప్తున్నారు, ఆయన లోకాభిరామం గుణభూషణాఢ్యం అలాగా
కృష్ణాసు తీరే, కృష్ణా నది దగ్గర ఎప్పుడు నేను ఉంటాను అని చెప్తున్నారు. అలాగా ఇక్కడ లోకాభిరామం వాళ్ళ కోసం నేను ఉన్నాను, వాళ్ళ చింతల్ని కూడా సర్వేజనే చింతిత కల్పవృక్షం, నేను సర్వజనాల్ని చింతల్ని కూడా దూరం చేస్తానని కూడా చెప్తున్నారు ఆయన. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 8 చిన్న చిన్న శ్లోకాల్లాగా ఉంది కాబట్టి ఈ అష్టకం చక్కగా ఒక్క నిమిషం కూడా పట్టదు. అవును, ఒక 10 నిమిషాలు మనం గనక కేటాయించుకుంటే ఖచ్చితంగా శ్రీపాద రాజాష్టకం ఎంత బాగుంది కదా. శ్రీపాద రాజ ఆయన, శ్రీపాద రాజాష్టకము. అలాంటిది ప్రతి గురువారం 9 సార్లు ఎవరైతే పఠిస్తారో వాళ్ళవి కోటి జన్మ కృతం పాపం స్మరేణ నశ్యతి. కోటి జన్మల నుంచి ఉండే నీ పాపం కూడా ఈ శ్రీపాద రాజాష్టకం స్మరణ మాత్రేన అవి తొలగిపోతాయి అని స్వామి చెప్పారనమాట. అలాంటి పాపపు భస్మ పీఠాలు అంటారు, అవన్నీ కూడా నెమ్మదిగా తొలుగుతాయి. ఏదైనా ఒక్క రోజులో మాత్రం జరగదు. అమ్మ మీరు చెప్పారు, మేము చదివాం, ఒక్క రోజులో పోతాయి అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఒక్క రోజులో పోతాయా? ఒక్క రోజులో పుట్టేస్తాం మనం. స్వామి అంటే పుట్టేయగలరేమో కానీ మనకి 9 నెలలు పట్టదు. 9 నెలలు పడుతుంది మరి. అలాగే దేనికైనా పాప పరిపక్వం అవ్వాలంటే దానికి సమయం ఉంటుంది కదా, సమయం ఉంటుంది. అలా శ్రీపాదరాజ అష్టకము అలా ప్రతి గురువారం 9 సార్లు పఠిస్తూ ఉంటే సిద్ధమంగళ స్తోత్రం ఎలాగైతే అందరూ చూడకుండా పఠిస్తున్నారో ఈ శ్రీపాదరాజాష్టకం కూడా చూడకుండా పఠించే రోజు దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా దీనికి ప్రాచుర్యం తీసుకురావాలి. దానికి మనం కూడా మనవంత ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి, సమిధలు అవ్వాలి మనం కూడా. తప్పకుండా దీన్ని కూడా ముద్రించి మనం పంచుదాం. నెక్స్ట్ మనం వేసే పత్రికల్లో ఏదైతే సిద్ధమంగళ స్తోత్రం వేస్తానో అందులో శ్రీపాదరాజాష్టకం కూడా వేసి ఇంక్లూడ్ చేసి మనం పంచుదాం. తప్పకుండా ఎలాగో స్క్రోల్ అవుతుంది కాబట్టి చక్కగా మీరు దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని చక్కగా చదువుకోండి. జస్ట్ 8 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి, చిన్న చిన్నవి. అయితే ఇట్లాంటి అష్టకాలు ఇవి లేకపోతే స్తోత్రాలు ఇవి గురుముఖతగా తీసుకోవాలి, ఇట్లాంటి సందేహాలు వచ్చేస్తాయి అక్క, దానికి మీ సమాధానం? ఇప్పుడు గురుముఖతగా అంటే ఇప్పుడు శ్రీపాదులు వారు అనుగ్రహిస్తేనే నేను ఇది చెప్పగలిగాను. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి దాన్ని మీరు స్వీకరించారు. లేదు మీకు ఇంకా అనుమానం ఉంటే చక్కగా మన పీఠం దగ్గరికి రండి, నేర్చుకోండి, కూర్చోండి 10 మంది ఒకటేసారి దాన్ని ఉపదేశం లాగా తీసుకోండి, వెళ్ళండి, నేర్చుకోండి. అసలు అష్టకాలకైతే మామూలు బీజాక్షరాలు ఏమి ఉండవు కాబట్టి చదువుకోవచ్చు. అష్టకాలు దానికి ఏమి మనకి అవసరం లేదు. గురువు ప్రత్యేక నియమం ఏం పెట్టలేదు, గురుముఖతని తీసుకోవాలని అష్టకాలకు పెట్టలేదు. మనం మహాలక్ష్మి అష్టకం ఎలా చదువుతాం, చక్కగా చదువుకుంటాం. అలాగే శ్రీపాదరాజ అష్టకం కూడా. రైట్. ఇంకేమైనా నియమాలు ఉంటాయి ఇవి చదివినప్పుడు? ఏముండదు, మనం ప్రతి గురువారం చేసుకుంటాం కాబట్టి ఆ రోజు మనము, నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా, ధూమపానం, మద్యపానము, అలాగే మాంసాహారం ఇలాంటివన్నీ కూడా తీసుకోకూడదు. ఇంకా ఆ రోజు ఎలాగో మీరు గురువారం నియమం ఉండే వాళ్ళందరూ కూడా గురువారం నియమం పాటిస్తారు కాబట్టి ఉండదు. ఒకవేళ తినే వాళ్ళు ఉంటే ఆ రోజు తినకూడదు, మీరు చదివే రోజు తినకూడదు. ఇది గురువారాలే చదువుకోమన్నాను కాబట్టి. అద్భుతం అక్క, చాలా చాలా అద్భుతం. మహిమాన్వితమైనటువంటి శ్రీపాదరాజ అష్టకాన్ని చక్కగా ఈ రోజు ప్రేక్షకుల కోసం చక్కగా చదివి వినిపించారు, అది కూడా స్వామి సన్నిధానంలో. అయితే దీనికి ఒక విధానం ఉంది పద్మిని. ఎవరైతే ఈ శ్రీపాదరాజాష్టకం చేసుకుని మేము భరించలేకున్నాము మా సమస్యలు అన్న వాళ్ళు 11 రోజులు అఖండ జ్యోతి దత్తుడి దగ్గర వెలిగించుకొని 11 రోజులు కూడా శ్రీపాదరాజాష్టకం వాళ్ళు చదువుకోవచ్చు. 11 days 9 times 11 days. మార్పు అనేది 3-4 రోజుల నుంచే దత్తస్వామి చూపిస్తారు, కానీ అఖండ జ్యోతి ప్రధానం పెట్టుకో. అంటే ఎవరికైనా తీవ్రమైన సమస్య ఉంది, ఈ సమస్య నుంచి మేము గట్టెక్కాలి అనుకునే వాళ్ళు శ్రీపాదరాజాష్టకాన్ని చేసుకునే విధానము 11 రోజులు అఖండ జ్యోతి దత్తాత్రేయ స్వామి దగ్గర పెట్టుకొని రోజుకు 9 సార్లు శ్రీపాదరాజాష్టకము, అలాగే సిద్ధమంగళ స్తోత్రం కూడా 11 సార్లు చదువుకుంటే 3-4 రోజు నుంచే వాళ్ళకి మార్పు కనబడుతుంది. ఒక రూట్ కూడా స్వామిస్తారు. అద్భుతం చాలా చాలా కృతజ్ఞతలు. ఇది ఆల్రెడీ స్టూడియోలో చేసాము, ఆ వీడియో కొంత ఎర్రర్ వచ్చి డిలీట్ అయిపోయింది. అంటే ఇక్కడ చదవాలి అని స్వామి పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడే చదువు అని చెప్పారు, చదివాం అంతే. అది నా దగ్గర నుంచే వెళ్ళాలి, ఎవరివి నిర్ణయించడానికి. ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం దేన్నైనా కూడా మన నోట్లో నుంచి పలకగలం. అనుజ్ఞ ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు కూడా పాదాభివందనాలు. తప్పకుండా మీకు కూడా కృతజ్ఞతలక్క. నమస్తే. అలాగే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.